ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చేది ఈ ఉపద్రవమును గురించి ప్రలాపించి ఏడుగుడి. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత ధనము ఉంటే వారిని అంత ధనవంతులు అంటారు. పది లక్షలు, ₹1,00,00,000, 10 కోట్లు, 100 కోట్లు, ఎంత డబ్బుంటే ధనవంతులు అనడానికి పరిమితి లేదు. ధనమును ప్రేమించే వాళ్ళంతా ధనవంతులే. ఎందుకంటే డబ్బును ప్రేమించేవారు మాత్రమే డబ్బు దాచుకుని ధనవంతులు అవుతారు. ధనముంటే చాలు, ఇక జీవితాంతం ఏ ఇబ్బంది ఉండదు అనుకునే వాళ్ళు తమకి ఉపద్రవాలు ఏమీ రావు అనుకోవచ్చు. బాగా డబ్బు సంపాదించి గొప్ప ధనవంతులు అవ్వడానికి ఆశపడేవాళ్ళు అడ్డదారిలో డబ్బు సంపాదించి చివరికి అష్ట కష్టాలు పడేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. రకరకాల వ్యాపారాలు చేస్తూ పెట్టుబడులు పెడతారు. వాటిలో నష్టం వస్తే వీధిన పడతారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే వాని గురించి వార్తలు నిత్యము వింటూనే ఉంటాం. ఇదంతా అత్యాశ, తృప్తి లేకపోవడమే కారణం. డబ్బు ఎప్పుడైతే సమకూరుతుందో అప్పుడే శత్రువులు ఎక్కువ అవుతారు. ఆస్తి కోసం కన్న తండ్రి కుమారుడు కన్న తండ్రికి విరోధం అవుతాడు. ఒకరిని ఒకళ్ళు చంపుకోవడం వరకు దారి తీస్తాయి. ఎప్పుడైతే అవసరానికి మించి డబ్బులు సమకూరుతుందో అప్పుడు మనుషులకు గర్వం, అహంకారం వచ్చి కళ్ళు నెత్తికెక్కుతాయి. వాళ్ళు ఎవ్వరిని లెక్క చేయరు. తమ ప్రతి అవసరాన్ని ధనంతో తీర్చుకోవాలనుకుంటారు. కాబట్టి దేవుడు ఉన్నాడన్న సంగతి వారికి గుర్తుండదు. క్రైస్తవుల్లో సహితము కోట్లకు పరిగెత్తిన వారు ఎంతోమంది ఉన్నారు. వారు పేరుకే క్రైస్తవులు తప్ప దేవుని దృష్టిలో కాదు. అలాంటి వాళ్ళు ఇంటికి బైబిల్ పేరు పెడతారు. కారు మీద బైబిల్లో వాక్యం ఉంటుంది. వాళ్ళ పిల్లలకి బైబిల్లోని పేర్లు ఉంటాయి. క్రమం తప్పకుండా చర్చికి వెళ్తారు, చందాలు వేస్తారు. కానీ వారి హృదయంలో దేవుడు ఉండడు. ధనాపేక్ష ఉండే వారికి దేవుని మీద ఆధారపడలేరు. ఎంత కష్టం వచ్చినా వారి ధనమును తప్ప దేవుణ్ణి ఆశ్రయించలేరు. కాబట్టి ధనమును ఆశ్రయించి దేవునికి దూరమై మనము నెమ్మది లేకుండా జీవించడం కంటే ధనవంతులు అవడం వల్ల ఉపద్రవం తెచ్చుకునే కంటే కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండడం మేలు. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మేము నేర్చుకున్న లేఖనపు భాగాన్ని బట్టి, లేఖనపు సత్యాన్ని బట్టి మేము ధనవంతులమై మీ మీద ఆధారపడేవారిగా ఉండగలడానికి సహాయం చేయండి. మీ మీద పడనీయని ఏదైనా సరే మాకొద్దు. మేము ఏమి కలిగి ఉన్నా సరే ఎల్లప్పుడూ మీ మీద ఆధారపడే జీవితాన్ని మాకు ఇవ్వండి. ఒకవేళ మీ మీద ఆధారపడకుండా పాడు చేసే వేటినైనా మా నుంచి దూరపరచండి. అది ధనమైనా మనుషులైనా.
మీ పిల్లలు ఆయన మా అందరినీ కూడా మీరే బలపరిచి నడిపించాలని ప్రార్థిస్తూ మీ పిల్లలను వారి అవసరతలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, రుణాలు, సమస్యల నుంచి విడిపించండి. చెడ్డ బిడ్డలు ఎవరు చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాల్లో ప్రమోషన్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాల, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, అయిన వారికి ఫలం ఇవ్వండి. గర్భఫలము లేని వారికి గర్భఫలం ఇవ్వండి. గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లల్ని మీరు దీవించమని, మీరు సిద్ధపరిచిన ప్రతి పరలోకపు భూ సంబంధమైన దీవెనలకు మీ పిల్లల్ని మీరు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని అన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.